వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచార రథం రోడ్ షో. మాజీ సీఎం కేసీఆర్ బస్సులు తనిఖీ చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం మంత్రి సీతక్క ప్రచారంలో స్పీడ్ పెంచారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు సీతక్క వెరైటీగా ప్రచారం నిర్వహించారు. ముందుగా గుంజేడు ముసలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సీతక్క బలరాం నాయక్ యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ దేశమంతా కాంగ్రెస్ గాలి వీస్తుంది, కేంద్రంలో కాంగ్రెస్ పాలన రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడని భరోసా వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో దాదాపు 200 కుటుంబాలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిన్న అక్క స్లో అన్నక్క స్లో మళ్ళొకసారి ఏం కదా మళ్ళీ చిన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిలుగుమిల్లి మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బరింకలపాడు, వంకవారిగూడెం, దాట్లవారిగూడెం, మడకంవారిగూడెం, పండువారిగూడెం, తబసరివారిగూడెం, చీమలవారిగూడెం తదితర గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. వైసీపీకి చెందిన తెల్లం రాజ్యలక్ష్మి కుటుంబం 20 ఏళ్లుగా నియోజకవర్గానికి చేసింది శూన్యమని, ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే తప్ప ఇటు పోలవరానికి అటు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చిర్రి బాలరాజు అన్నారు. మన సిరి బాబాజన్న గ్లాసు అమ్మా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మా గత 4.5 సంవత్సరాలుగా ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గం జీలిమిల్లి మండలంలో స్వర్ణారిగూడెం, ములగనపల్లి, పాములూరుగూడెం, అలాగే రౌతుగూడెం, కాయంపాలెం, అంకంపాలెం ఈ గ్రామాలను పర్యటించడం జరిగింది. టీడీపీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలతో పాటు భారీ ర్యాలీగా
ఈరోజు పర్యటించడం జరిగింది. 2024 ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఓట్లు వేద్దామని ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అనేక ఇబ్బందులు పడి ఈరోజు బాధపడే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే ఈరోజు రైతుల గురించి కానీ, అలాగే విద్యార్థుల గురించి కానీ, అలాగే కూలికి వెళ్ళేటువంటి వ్యక్తుల గురించి కానీ, అలాగే ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ ఎన్నికలకి సిద్ధమై నేను మళ్ళీ మీకు న్యాయం చేస్తాను, మళ్ళీ నాకు ఓట్లు వేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడవ తిప్పనని 2019లో మాట ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసే పరిస్థితి ఏర్పడింది. అలాగే సామాన్య ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, 2014 టీడీపీ హయాంలో మాకు గ్యాస్ సిలిండర్ రేట్లు కానీ, కరెంట్ బిల్ రేట్లు కానీ, అలాగే నిత్యావసర సరుకులు కానీ, అలాగే ప్రతి ఒక్కటి కూడా రైతులకి గిట్టుబాటు ధర కానీ, అలాగే ఏదైనా వరదలు వస్తే రైతులు పంట నష్టానికి గురించి కానీ అనేక విధాలుగా ప్రభుత్వాలు ఆదుకున్నాయి, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ ఈ ప్రభుత్వం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకొని యువతను కానీ, రైతులు కానీ, అలాగే విద్యార్థులు కానీ ఈసారి రోడ్డు మీదకు వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. వీరందరూ కూడా ఈరోజు చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నిర్వహించడం జరిగింది. ఆ ఓట్లలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా ఈ ప్రభుత్వం బాధపడలేక ఏకదాటిపై ఒకే పక్షంగా చేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టినా కూడా ఈరోజు ఎవరు కూడా మీరు ఇచ్చేటువంటి దానికోసం కక్కుర్తిపడే పరిస్థితి లేదు. తప్పకుండా మీకు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బొందలో పెట్టే సమయం దగ్గర పడింది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక అవేర్నెస్గా ఈరోజు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు నేను తెలియజేసేది ఏమిటంటే, మీరు రేపు వేసేటువంటి ఓటు చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఒక్కసారి ఆలోచించి ఏదైతే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి బుద్ధి చెప్పేటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేటువంటి ఓటుని మీరు దుర్వినియోగం చేయకోకుండా దాన్ని సద్వినియోగంగా ఉపయోగించి నిజమైన నాయకుడికి, నీతిపరమైన నాయకుడికి. ములుగు జిల్లా ఏటూరు నగరం, మంగంపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులు. త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న అన్నదాతలు. ఇట్లా చేస్తా ఉన్నాం. ప్రతి ఆరం పెట్టుకున్నాం నిన్న ప్రతి ఒక్క పూట మనం చూసిన నీళ్ళ. జగిత్యాల జిల్లాలోని తన గురువు జైశెట్టి రమణయ్యను ఇంటికి వెళ్లి కలిసిన కేసీఆర్. కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ కు పలు పుస్తకాలు అందజేశారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్టు చెప్పిన గురువు జైశెట్టి రమణయ్య. ఒకటే వాక్యం చెప్తాను, విశ్వాన్ని నలిపేవాడు విష్ణువు.
మన విశ్వాన్ని నడిపేటువంటి వారు వీరు. తర్వాత ఇక్కడికి ఈ రోజు రావడం, మా ఇంటికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇద్దరికి ఆపరేషన్ చేశారు సార్ అమ్మ గురించి. ధన్యవాదాలు సార్. కోడలు బిడ్డ, చిన్న బిడ్డ అక్కడ వీళ్ళంతా ఇప్పటి సాధన కూడా రాదు. అనాలైసిస్ తర్వాత డైరెక్ట్ పాఠాలు చెప్తారు కానీ పాతకాల పూర్వం కనుక ఎవరు చూస్తున్నారు అంటారు? డాక్టర్ ఏ డాక్టర్ చూస్తున్నారు అంటున్నారు. ఏంటి మిమ్మల్ని ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఎవరికి మీకు ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారు అంటారు? రాము అని MDGM ఇక్కడ యశోదల శివరామ్ సార్ ఉంటాయి వారు మీరు ఇక్కడ క్లాస్మేట్స్ అయితే మీరు ఫాలో అప్ చేయాలి. తర్వాత కొద్దిగా మాలు మద్దు కూడా. వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట ఇంటింటి ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొచ్చురాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు సప్లై ఇవ్వడం లేదన్నారు. కరెంటు సప్లై లేక ఫ్యాన్ల నడవడక వ్యాపారస్తులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మోసాలను నమ్మొద్దని కోరారు. కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి. ఈరోజు 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట గ్రామంలో మరి సుధీర్ కుమార్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా మళ్ళీ తెలంగాణ వస్తేనే మా బ్రతుకులు మారుతాయి, ప్రతి ఒక్క సంక్షేమం కూడా కేసీఆర్ వల్లనే మరి ఈ యొక్క కార్యక్రమాలు మరి చేపడతామని నినాదంతో
అందరూ కూడా ముక్తఖండంతో ఉన్నారు. మా యొక్క కొత్తపేట గ్రామం నుండి మరి మా యొక్క బీఆర్ఎస్ మరి గ్రామ కమిటీ తరఫున ఇంటింటి ప్రచారం మరి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కానీ మరి సుధీర్ కుమార్ గారు మరి కారు గుర్తుకు ఓటేసి, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని మేమందరం కూడా తిరగడం జరిగింది. మరి సుధీర్ కుమార్ గారు మరి ఒక 50-60 వేల ఓట్ల మెజార్టీతో మరి గెలవబోతున్నాడు కనుక మీరందరూ కూడా మరొకసారి సుధీర్ కుమార్కు కారు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సుధీర్ కుమార్ గారు కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈరోజు కాంగ్రెస్ మరి ఆరు గ్యారంటీల పేరు మీద మరి యొక్క హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చారు. మరి 100 రోజులు ఈ యొక్క మరి పార్టీ అధికారంలోకి వచ్చి మరి 100 రోజులు అవుతున్నది. ఇంతవరకు రైతు బంధు కానీ, రైతు బీమా, మరి 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ ఇలాంటి డివిజన్ కొత్తపేట గ్రామం నుండి బీఆర్ఎస్ గ్రామ కమిటీ నుండి గ్రామంలో మరి కాంగ్రెస్ చేపట్టినటువంటి 6 గ్యారెంటీల ముందుకు చేస్తారని అమలు చేసిన సందర్భం ఇప్పటివరకు లేదు. ఉత్తమ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడలోకి దించిండు, మొగలో పెంచిండు. అది తప్ప చేసిన స్కీమ్ అయితే ఇంతవరకు ఒక్కటి కూడా చేసిన సందర్భం అయితే ఇక్కడ లేదు. అదే గౌరవ ముఖ్యమంత్రి మనసున్న మహారాజు, దమ్మున నాయకుడు మరి 450 పథకాలు తెచ్చి ఒక పేదింటి బిడ్డ పెళ్లి చేస్తే 1,1000 రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్కు దక్కింది. మరి ఈరోజు దొంగ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి 1,1000 రూపాయలు ఏడపోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయిందని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మరి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పినావు, 2,500 ఎక్కడ పోయినారు? మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగడం జరుగుతూ ఉన్నది. మరి అట్లాగే రైతుకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తున్నాను, డిసెంబర్ 9 కూడా 4 నెలలు దాటిపోయింది. మరి మళ్ళీ కూడా దొంగ మాటలు చెప్పి ఏప్రిల్ 15 చేస్తానని మళ్ళీ దొంగ మాటలు చెప్పి మళ్ళీ అధికారంలో రావడం కోసం, సెంట్రల్లో అధికారంలో రావడం కోసం దొంగ మాటలు చెప్పి మళ్ళీ ప్రజలను అందరూ తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి ఈ దొంగ మాటలు, రంగ మాటలు చెప్పి నిన్ను ఎవరు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు నమ్మేటట్లు లేరు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి బస్ యాత్ర చేస్తే బ్రహ్మాండంగా అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ములు. జగిత్యాల జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నుండి నిజామాబాద్ రోడ్ షోకి వెళ్తున్న క్రమంలో జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ వద్ద బస్సు ఆపి తనిఖీ చేసిన ఎఫ్ఎస్టీ జగిత్యాల ఇన్ఛార్జ్ విజేందర్ రావు పోలీసులు. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. ఈ 3 రోజులు నిర్విర్యామంగా ప్రచారంలో పాల్గొనాలని క్యాడర్కి పిలుపు. ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అభివృద్ధి, కాంగ్రెస్ సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారు. ఎంపీ శ్రీ రెడ్డప్ప కుప్పం ప్రాంతంలో 35 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేయించారు. 5 ఏళ్ల పాటు కుప్పంలో భరత్ చాలా కష్టపడ్డారు. కుప్పంలో ఒక బీసీని గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉంది. భరత్ గెలిపిస్తే మంత్రి అవుతారు. ఒకసారి బీసీ నియోజకవర్గమైన కుప్పంలో మాకు ఓటు వేయాలని కోరుతున్నాను. కుప్పం ప్రజలందరూ ఎమ్మెల్యేగా శ్రీ భరత్ను, ఎంపీగా రెడ్డప్పను గెలిపించాలని కోరారు. పేదవాడికి కూడా అందే విధంగా పనిచేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ కూడా 99.4% అమలు చేయడం జరిగింది. నేను ఏదైతే లబ్ధిదారులు, లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ ఇక్కడ చంద్రబాబు నాయుడు 3
పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 7 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు. మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అంద్రినేవా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా ఒక్కడ భాష పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలువలు పొలవలుగా రాసింది. వాస్తవానికి చాలాసార్లు చెప్పాను, మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపించండి, ఈ అంద్రినేవా కాలువ పూర్తి అయిందా లేదా. మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని 100 కిలోమీటర్లు నీళ్లు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు, ఇక్కడ కుటుంబం ప్రజలకు కూడా తెలుసు. మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు మేము ఇక్కడ మున్సిపాలిటీని చేసాం. కుప్పం పట్టణాన్ని ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు. మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యుడిగా కూడా నియమించారు. జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను. మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, మరి 7 సార్లు 8 సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బదులు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల. మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టారు. మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఏం చేద్దంటే అదేవిధంగా మాలార ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తాం. నేను వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను, కుప్పం ఓటర్ మహాశైలను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి. ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు మంచి విద్యావేత్త, అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలన్నీ కూడా తీసుకొచ్చారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తివంచన లేకుండా పనిచేశారు. వీళ్ళిద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటూ ఉన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రభుత్వ వైద్యాధికారిపై మరియు సిబ్బందిపై దాడికి నిరసనగా స్టేట్ హెచ్ఆర్డీఏ కౌన్సిల్ కోరుట్ల ఎంఐఎం డాక్టర్స్ మెంబర్ సంఘీభావం తెలిపారు. పోలీసు వారు వెంటనే నిందితులను పట్టుకుని శిక్షించాలి, లేని ఎడల రాష్ట్రమంతా కలిసి చెలో కోరుట్ల రిలే నిరాహార దీక్ష చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. వచ్చారు, కొట్టారు. ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ కోరుట్ల. సో నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకి హాస్పిటల్లో మొత్తం ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కొంచెం ధ్వంసమయ్యాయి. దాంతోపాటుగా ఇక్కడ పనిచేసే డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సెస్, డాక్టర్ అండ్ శానిటేషన్ వాళ్ళందరికీ కూడా చాలా దెబ్బలు తగిలినాయి. తర్వాత ఇది భయభ్రాంతులకు కూడా గురి చేయడం, అసభ్య పదజాలంతో వాళ్ళని దూషించడం అట్లా కూడా జరిగింది. సో అట్లా జరగడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డ్యూటీ చేయాలి అన్నా, ఎవరిలో చేయాలన్నా
చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. సో మాకు నిన్న కోరుట్ల ఏరియా హాస్పిటల్లో నేను డ్యూటీ డాక్టర్గా చేస్తున్నాను. నిన్న డ్యూటీ చేసే టైంలో ఒక బ్రాడెడ్ కేసు తీసుకొని వచ్చారు. వచ్చేసరికి సిస్టర్ చూసేసరికి పల్స్ బీపీ ఏం రికార్డ్ కాలేదు. వాళ్ళు ఈసీజీ పెట్టి చూసే లోపలే మొత్తం గొడవ చేసేసి మొత్తం ఫర్నిచర్ అంతా డ్యామేజ్ చేయడం, మా స్టాఫ్ని అందరినీ కొట్టడం జరిగింది. ఈ లోపల నేను వచ్చేసరికి మొత్తం నా పైన కూడా దాడి చేయడం జరిగింది. నేను స్టాఫ్ నర్స్ అని ఇంకొక స్టాఫ్ వచ్చేసి మేము రూమ్లో లాక్ వేసుకొని లోపలనే ఉన్నాము. ఆ తర్వాత బయట నుంచి తలుపు మొత్తం పగలగొట్టడానికి చాలాసేపు ప్రయత్నించారు. ఒక 1 అవర్ సేపు అలాగే ఉన్నాం. ఆ తర్వాత లోపల నుంచి వెనుక నుంచి వచ్చేసి ఒక కిరోసిన్ మన పెట్రోల్ తీసుకొచ్చి లోపల పోసి మా పైన నిప్పంటించడానికి ప్రయత్నం చేశారు. దాంతో భయంతో మేము బయటకు వచ్చేసినాం. అప్పటికే పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయడం ఒక 5-6 మెంబర్స్ వచ్చారు. ఐఎమ్ డాక్టర్ రాజేష్, కోరుట్ల ఐఎంఏ ప్రెసిడెంట్. నిన్న మన కోరుట్ల సిహెచ్సిలో డాక్టర్ శ్రవణ్ గారి పైన జరిగిన దాడి చాలా అన్యాయం, దారుణం. యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అసలు ప్రాణాలు పోసే డాక్టర్ల మీదనే వాళ్ళను ప్రాణాపాయం కండిషన్స్ లైక్ డీజిల్ పెట్రోల్ వేయడము, వాళ్ళని దాడి చేయడము, ఇది చాలా దారుణమైన చర్య. యాక్చువల్గా మేము కోరుట్ల ఐఎంఏ, మా స్టేట్ ఐఎంఏ బాడీ తరఫున వచ్చిన సూచనల మేరంగా మేము ఈ దాడిని ఖండిస్తున్నాము. ప్లస్ అన్ని రకాలుగా మన గవర్నమెంట్ డాక్టర్స్కి మా ఐఎంఏ తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము. ప్లస్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అసలు ఇంత డాక్టర్ల మీద ఇంత దారుణమైన దాడులు జరుగుతుంటే కనీస రక్షణ కల్పించడం మీ బాధ్యత అండి. దయచేసి వాళ్ళ మీద ఎవరైతే దుర్మార్గులు డాక్టర్ల మీద హత్యా ప్రయత్నం చేసి డీజిల్ పోసి ఇంత దారుణాన్ని ఉడగట్టారో వాళ్ళ మీద అతి త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మా ఐఎంఏ తరఫున కూడా ఒక 24 hours తర్వాత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.